పాట సంఖ్య 3 సియోను గీతములు పాట సంఖ్య 3. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశముల్లో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశముల్లో, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. పగచుకొను శత్రువును మాన్పి, బాలురా స్తుతి స్తోత్రములతో, పగ తీర్చుకొను శత్రువును మాన్పివేయా, బాలురా స్తుతి స్తోత్రములతో, స్థాపించితివి నీ ఒక దుర్గము, నే దాగునట్లు ఆశ్రయ దుర్గము, స్థాపించితివి నీ ఒక దుర్గము, నే దాగునట్లు ఆశ్రయ దుర్గము. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. నీ కంటి పని అయినా ఆకాశమును చంద్ర నక్షత్రములానే చూడగా, నీ చేతి పని అయిన ఆకాశమును చంద్ర నక్షత్రములానే చూడగా, వాణ్ణి దర్శించి జ్ఞాపకము చేయా, మనవుండు ఏ పాటివాడు, వాణ్ణి దర్శించి జ్ఞాపకము చేయా, మనవుండు ఏ పాటివాడు. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. నీ కంటే మానవుని కొంచెముగా తక్కువ వాణ్ణిగా చేసితివి, నీ కంటే మానవుని కొంచెముగా తక్కువ వాణ్ణిగా చేసితివి, మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి, మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. అడవి మృగములు ఆకాశ పక్షులు సముద్ర మత్స్యములు పశువులు, అడవి మృగములు ఆకాశ పక్షులు సముద్ర మత్స్యములు పశువులు,
వాణ్ణి పాదముల క్రింద నుంచి అధికారము వానికిచ్చితివి. వాణ్ణి పాదముల క్రింద నుంచి అధికారము వానికిచ్చితివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది. మహిమా గల నీ నామము గొప్పది. నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది. నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది. ఆ నామమును బట్టి మాకిచ్చితివి నీ రూపమును మాకు. హల్లెలూయా. ఆ నామమును బట్టి మాకిచ్చితివి నీ రూపమును మాకు. హల్లెలూయా. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది. మహిమా గల నీ నామము గొప్పది. దేవుని నామమునకు స్తోత్రములు. దేవుడు మరలా ఈ విధముగా మన బైబిల్ పఠనం కలిగి ఉండడానికి, ఈ విధముగా లైవ్లో మీతో మేము కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను కొరకాయి దేవునికి ఎంతో మనం వందనస్తులమై ఉన్నాం. ఈ లాక్డౌన్ సమయంలో ఈ విధంగా వ్యక్తిగతముగాను కుటుంబముగాను సంఘముగాను దేవుడు మనందరిని భద్రపరిచాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాలను బట్టి కూడా దేవునికి మనం ఎంతో రుణస్తులమై ఉన్నాం. దేవుని వాక్యము ద్వారా సమృద్ధి అయినటువంటి జీవంలోనికి మనం వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కాబట్టి లేఖనములో అనగా పరిశుద్ధమైన దేవుని వాక్యములో మనకు జీవం ఉంది. ఇవి దేవుని మాటలు కనుక ఈ దేవుని మాటలు మనం ధ్యానించినప్పుడు, ఈ దేవుని మాటలు మనం వింటున్నప్పుడు కూడా దేవుని వాక్యములో నుండి సమృద్ధి అయిన జీవాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి రాత్రికాల సమయమున మన బైబిల్ పఠన నిమిత్తమై దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం మనం కలిసి చదువుకుందాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథాన్ని చేతబట్టుకుని నేను ఈ వాక్యం చెప్తా ఉన్నప్పుడు, రిఫరెన్సులు చెప్తా ఉన్నప్పుడు మీరు అటు ఇటు తిరగకుండా దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉండండి. రిఫరెన్సులు చెప్తున్నప్పుడు, ఆయా సందర్భాలు చెప్తున్నప్పుడు మీరు దేవుని వాక్యాన్ని తెరిచి చూసినప్పుడు అందులోని అర్థములు, అందులోని భావము, అందులోని జీవము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివితే ఇక్కడ చూడండి, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. మరలా ఈ మాట చదువుతాం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. దేవునామమునకు వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ ఆత్మతో ఈ వాక్యాన్ని ఆస్వాదించి విరిచి
మనందరితో మాట్లాడి సమృద్ధి అయిన జీవం మనకు అనుగ్రహించునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే ఇక్కడ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ రాత్రికాల సమయమున మీ దృష్టిని, మీ గమనాన్ని వచ్చం నిలపాలని కోరుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి అనేక సార్లు మనం అనుకుంటాం, ఈ పరిస్థితుల్లో మనము ఇది సాధ్యపడదు అనుకుంటాం. వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, లోకముగా మనం బయటకు వెళ్తున్నప్పుడు లోక పరిస్థితుల్లో కూడా కావచ్చు, మనం అనుకుంటాం అయ్యా ఇది సాధ్యపడదు అనుకుంటాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎవరైతే నమ్ముతారో నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్తుంది బైబిల్. కాబట్టి మనం అనేక సార్లు మన వైపు మనం చూసుకుంటాం, కానీ దేవుని వైపు మనం చూడం. అయితే మన వైపు మనం చూసినప్పుడు మనలో కొన్ని లోపాలు కనబడతా ఉంటాయి, మనలో కొన్న పతన జీవితం కలిగి ఉంటాం, మనలో కొంచెం ఓడిపోయిన పరిస్థితి కలిగి ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ సందర్భము మనం అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి దినాలలో, శిష్యులతో కూడా పరిచర్య చేయించినటువంటి దినాలలో దగ్గరికి కంటే ముందుగా శిష్యుల యొద్దకు ఒక తండ్రి తన కుమారుని తీసుకుని వచ్చాడు. వాడు ఎలాంటి వాడంట చూడండి, వారి గురించి రాయబడింది 17వ వచనం. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగదయ్యం పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాని పట్టును అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుకుని మోర్చెలును. దాన్ని వెళ్ళగొట్టని శిష్యుని అడుగుతుంది, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఇక్కడ 3 రకాలైన మనుషులు ఉన్నారు. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు అక్కడ, అంటే ఆ దేవుని, ఆయన మానవ రూపంలో ఉన్నటువంటి దేవునిగా ఉన్నాడు. రెండవదిగా అక్కడికెళ్ళినటువంటి తండ్రి తన కుమారుని తీసుకుని వచ్చాడు. మూడవదిగా 12 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ తండ్రి తన కుమారుడు కలిగినటువంటి ఆ రోగాన్ని బట్టి, ఏ రోగం అది? మోగ దయ్యం అంట. అది నురుగు కార్చుకుంటే విలవిల్లాడిస్తూ ఉంటుందంట. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి దినాల్లో అనేకమంది అద్భుతాలు చేశారు, అనేక మందిని స్వస్థపరిచారు, చచ్చిపోయిన వారు లేపారు, తర్వాత మూగవారికి మాటలు ఇచ్చారు, గురుడి వారికి చూపించారు, చెవిటి వారికి చెవులు ఇచ్చారు, చాంద్ర రోగాలుగా వారిని స్వస్థపరిచారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అనేక అద్భుతాలు చేస్తూ వచ్చారు. ఈ అద్భుతాలు ఈ నోట ఆ నోట వెళుతూ ఈ తండ్రికి చెవిలో పడ్డాయి. కాబట్టి ఈ తండ్రి ఏమనుకున్నాడంటే నా కొడుకును కూడా తీసుకుని వెళ్తే స్వస్థపడతాడు అనుకుని మొట్టమొదట యేసు ప్రభువారి యొద్దకు రాలేదు, కానీ ఎవరి దగ్గరకు వచ్చాడంట? శిష్యుల యొద్దకు వచ్చాడంట. చూడండి, కాబట్టి స్వస్థపరిచే దేవుని దగ్గర రావాల్సింది పోయి మనుషుల యొద్దకు వచ్చాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది, మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఏ మనుషులైనా కావచ్చు, వారు నరులు మాత్రమే. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు, స్వస్థపరిచేటువంటి దేవుడు, సహాయం చేసే దేవుని మీద మన మనసు ఉంచాలి. అందుకనే ఈ మనుషుడు, మనం కూడా అలాంటి వారమే. కాబట్టి అనేక సార్లు సహాయం చేసి దేవుని మర్చిపోయి సహాయం చేయడానికి రూటు చూపించే మానవుని మీద మా దృష్టి నిలుపుతాం. అది దైవజనులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే మనుషుల వైపు చూడొద్దని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఈ మనుషుడు శిష్యుల యొద్దకు తీసుకుని వెళ్ళాడు. ఆ శిష్యులు వారి వల్ల కాలేదు, దాన్ని వారు పోగొట్టలేకపోయారు. అయితే ఇప్పుడు తప్పని పరిస్థితిలో ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఇదంతా చెప్పి, అయ్యా ఇది నీ చూడండి, అక్కడ ఏం చెప్పాడంటే 23వ వచనం అంటాడు, 22, అది వారిని నాశనము చేయవలను తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయిను. ఏమైనా నీ వల్లనైతే మా మీద కనికరబడి మాకు సహాయము చేయమనిను. చూడండి, ఇక్కడ తండ్రి, ఒక మనుషుడు తన కుమారుని కలిగిన దీన స్థితిని చూసి, భయంకరమైన పరిస్థితిని చూసి ఏం చెప్తున్నాడంటే,
యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరికి అంటే ముందు ఎవరి దగ్గరికి వచ్చాడు? శిష్యుల దగ్గరికి వచ్చాడు. శిష్యులు సహాయం చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు అనుకుంటున్నాడు, అయ్యా యేసు ప్రభువారిని కూడా శిష్యులతో సమానులుగా చేసి మాట్లాడుతున్నాడు. అయ్యా మా మీద కనికరపడి ఏమన్నాడు? నీ వలనైతే. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. అయితే యేసు ప్రభువారికి ఈ మనుషునికి మధ్యలో శిష్యులు వచ్చారు. ఈ శిష్యుల దగ్గరికి వెళ్ళారు, కానీ యేసు ప్రభువారి దగ్గరికి శిష్యులు ఆ దయ్యాన్ని పోగొట్టలేకపోయారు. కాబట్టి ఈ మనుషుడికి అపనమ్మకం వచ్చేసింది. చూసారండి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టడానికి ఈ లోకములు అనేక మంది విశ్వాసులని క్రైస్తవులు మనలాంటి వారు ఉంటారు. ఎందుకని? మనము సృష్టికర్తని దేవుని వద్దకు మనం నడిపించాం. ఇక్కడ యేసు ప్రభువారి వద్దకు డైరెక్ట్గా ఆయన వెళ్ళాడు అనుకోండి, విశ్వాసము ఉండును. అయితే శిష్యులు దాన్ని పోగొట్టలేదు కాబట్టి అవిశ్వాసం వచ్చేసింది. అయితే ఏమన్నాడంటే నీ వలనైతే. చూడండి, యేసు ప్రభువారిని ఈ శిష్యులతో సమానుని చేసేసాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ శిష్యులతో సమానంగా చేసి ఏమన్నాడంటే అపనమ్మకముతో ఇది జరగవచ్చు జరగకపోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే. ఇక్కడ అన్నాడు చూడండి, అయ్యా ఏం చెప్పాడు చూడండి, ఏమన్నాడండి? ఏమైనను నీ వలనైతే అన్నాడు. ఏమైనను నీ వలనైతే మాకు సహాయం చేయమన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు మనలాంటి మానవుడు కాదు కాబట్టి కోపపడలేదు యేసయ్య. ఆ మనిషి మీద జాలిపడి ఏం చెప్పాడంటే, అయ్యా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే అర్థం ఏంటంటే, ఓ మనుషుడా, నేను ఏదైనా చేయగలను. నేను లేని వాటి ఉన్నవాటిగా చేయగలను, ఉన్నవాటి లేని వాటిగా చేయగలను. మృతులను సజులుగా చేయగలను, సజులు మృతులుగాను చేయగలను. ఎండిపోయిన భూమిని పచ్చి బయలుగా చేసేవాడును, ఎడాల నదులు పారు చేసేటువంటి వాడును. అలాంటిది నేను అన్నీ చేయగలను. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే, అతను ఏమన్నాడు? నీ వలనైతే అన్నాడు. అయితే యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే నమ్ముట నీ వలనైతే. చూసారా? కాబట్టి దేవుని ప్రజలు మనం అనేక సార్లు ఏమంటాయంటే, ప్రభువా ఇది చేయగలిగితే చెయ్యయ్యా అంటాం, ఇది చూడగలిగితే చూడయ్యా అంటాం. అయితే ముందు ఎక్కడికి తీసుకెళ్తాం? మనుషుల యొద్దకు మన శక్తిని ఉపయోగిస్తాం, మన డబ్బును ఉపయోగిస్తాం, లోక పరమతను ఉపయోగిస్తాం. అన్నీ ఉపయోగించి అన్నీ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి మనం పట్టుకెళ్తాం. అప్పుడు అంటే అయ్యా మేమంతా చేసామయ్యా. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇవన్నీ చేయకుండా మొట్టమొదటిగా డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? దేవుని దగ్గరికే రమ్మన్నాడు. మన క్రైస్తవ జీవితంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము చేసే గొప్ప ప్రమాదం ఏంటంటే మనుషులను ఆశ్రయించుట, మనుషులను నమ్ముట, మనుషులను విశ్వాసం ఉంచుట. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇక్కడ యేసయ్య అన్నాడు, అయ్యా నువ్వు శిష్యుల యొద్దకు వెళ్ళావు, వారు దాన్ని పోగొట్టలేకపోయారు. అయితే ఇప్పుడు వారికి ఇంట్లోకి అవిశ్వాసం వచ్చేసింది. ఏమని? అయ్యా నువ్వు మీ శిష్యుల వద్దకు దీన్ని తీసుకొచ్చాను, వారు దాన్ని చేయలేకపోయారు. అయితే నీవేమైనా చేయగలదు, అయితే ఇది చెయ్యి అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన గొప్ప అద్భుతకరమైన మాట ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న నీవు మన మనస్సు ఎక్కడుంది అది దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యములో ఇక్కడ మనం చూస్తే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పింది. కాబట్టి సాధ్యం ముందు పెడితే అసాధ్యము. కాబట్టి మనం ఏమంటామంటే ఇది అసాధ్యమండి అంటాం. ఇది అసాధ్యం, మనుషులు ఎవరు చేయలేరు, మన జీవితంలో జరగదు అని చెప్తాం. అయితే దేవుడి వాక్యం చెప్తుంది, ఓ మనుషుడా నువ్వేమి చేయక్కర్లా, నమ్ము. అందుకే నిర్గమాకాండము 14వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఆ మాట చెప్పాడు. ఓరక నిలుచుండి చూడి, యెహోవా నేడు కలుగుజే గొప్ప రక్షణ కలుగు చేస్తాడంట ఊరకుండుట వలన. కాబట్టి విశ్వాసులమైన మనము, దేవుని పిల్లమైన మనము, మీరు ఏ బాధలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, మా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించుచున్నాడనే సంగతి మర్చిపోకూడదు. దయగలిగిన దేవుడు నీ మీద దయ చూపాలని నిలబడి ఉన్నాడని నువ్వు మర్చిపోకూడదు.
కనికరంగల దేవుడు, కృపగల దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు నిన్ను నీ పరిస్థితుల్లో నుంచి బయట తీసుకుని వస్తాడనే సంగతి మనం మర్చిపోకూడదు. కానీ దౌర్భాగ్య జీవితం ఏంటంటే అనేక సార్లు మనం మర్చిపోతూ ఉంటాం, పొందిన మేలును మర్చిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ శిష్యుల దగ్గరకు వచ్చి చేయలేకపోయారు. కానీ ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకుని వచ్చాడు ఈ మనుషుడు తన కుమారుని పరిస్థితి అంతా చెప్పాడు. అయ్యా, ఇది సంగతి, వాడికి మోగదయ్యం పట్టిందయ్యా, వాడు ఎంతో అగ్నిలోను నీళ్ళలోను పడవేస్తుందయ్యా అని. అయితే మా మీద కనికరపడండి అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అతని మీద కనికరపడి ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడంటే, అయ్యా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమంట. బైబిల్ గ్రంథంలో ఇక్కడ 3 విషయాలు, అసాధ్యమైన మనుషుడు ఏదనుకుంటాడో అది దేవుడు ఎలాగూ సాధ్యం చేశాడో 3 విషయాలు మనం చూద్దాం. మొదటిదిగా ఆదికాండము 18వ అధ్యాయంలోకి మనం వస్తే, ఆదికాండము 18వ అధ్యాయము ఇక్కడ 14వ వచనంలో దేవాది దేవుడు తన నోటను వచ్చినటువంటి ఇది ఒక అద్భుతకరమైన మాట చూడండి. 18వ అధ్యాయము 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూడండి, దేవుణ్ణి మనము చేతకాని వానిగా మనం చేస్తూ ఉంటాం. మనం దేవుని డౌట్గా చూస్తూ ఉంటాం. దేవుని యందు మనము నమ్మిక ఉంచలేం. ఇది చేయగలడా, అమ్మో నా పరిస్థితి ఇలాగుంది కదా, అసాధ్యమే అనుకుంటాం. అయితే ఇక్కడ దేవుడే ఏం చెప్తున్నాడంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? చూడండి ఏం చెప్పాడంటే, ఏం చెప్పాడు 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా, ఏదైనా ఉన్నదా అన్నాడు. ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము మొట్టమొదటిగా 12వ అధ్యాయంలో ప్రారంభించబడింది అబ్రహాము యొక్క చరిత్ర. అబ్రహాముగా ఉన్నాడు. అయితే 17వ అధ్యాయం వచ్చేటప్పటికి అబ్రహాముగా చేయబడ్డాడు. కాబట్టి అబ్రహాముగా చేయబడ్డాడు. కాబట్టి అబ్రాము ఊరని పట్టణంలో ఉన్నాడు. కాబట్టి అబ్రాము మనందరికీ తెలుసు, విగ్రహారాధికుడు, బొమ్మలు చేసుకుంటూ బొమ్మలను అమ్ముకుంటూ జీవించేటువంటి వాడు. అబ్రాము మెసొపొతేమియాలో ఉన్నప్పుడు అబ్రాము జీవితమేమో లోపటేమో నిజమైన దేవునిని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే అబ్రాము బాహ్యముగా మనం చూస్తే అబ్రాము బొమ్మలను చేస్తూ అమ్ముకుంటూ జీవిస్తూ ఉన్నాడు. అయితే అతని హృదయంలో మాత్రం ఒకటి కలిగి ఉన్నాడు, నేను నిజమైన దేవుని చూడాలి. అందుకే బైబిల్ చెప్తుంది, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. అందుకనే ఆ అపోస్తుల కార్యములో స్టెఫెను ఏం చెప్తున్నాడంటే, మన పితరుడైనటువంటి అబ్రహాము మెసొపొతేమియాలో కాపురం ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమాయను. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మహిమ కలిగినటువంటి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యి అబ్రహాంతో చెప్పాడు, అబ్రహామా, నీవు 3 పనులు చేస్తే నేను నీకు 7 పనులు నేను చేస్తాను. కాబట్టి 3 పనులు ఏంటంటే, మొట్టమొదట నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నీవు బయటికి రా అన్నాడు. కాబట్టి అబ్రహాము ఆ స్వరాన్ని విన్నప్పుడు అబ్రహాము ఏమాత్రము అబ్రహాముగా అప్పుడు లేడు, కానీ అబ్రాముగా ఉన్నాడు. కాబట్టి అబ్రాము దేవుని మాటకు లోబడి దేవునికి విధేయతను చూపించి దేవుని యందు, అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో అబ్రాము అబ్రహాము బయలుదేరుతున్నప్పుడు తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరాడంట. అదే నమ్మకం, అదే నీ దేశం నుంచి నువ్వు బయటకు రా, నీ దేశం నుంచి బయటికి రామన్నాడు. కాబట్టి నీ బంధువుల యొద్ద నుండి బయటికి రామన్నాడు. తర్వాత నీ తండ్రి నుండి బయటికి రా అన్నాడు. వచ్చినప్పుడు దేవుడు 7 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తానన్నాడు. నీ సంతానమందు భూలోక జనులందరూ కూడా ఆశీర్వదించబడతానన్నాడు. ఆ మాట బట్టి అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. కాబట్టి 17వ అధ్యాయానికి వచ్చే వరకు కూడా అనేక లోపాలు కలిగి ఉన్నాడు అబ్రాం. అయితే 17వ అధ్యాయం వచ్చేటప్పటికి 17వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అబ్రహాంతో చెప్పాడు, అబ్రామా నేను ఎవరిని? సర్వశక్తి గల దేవుడను, నేను ఏదైనా నేను చేయగలను. కాబట్టి నా సన్నిధిలో నువ్వు ఎలా నడవాలి? నిందారహితముగా నడువుము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా,
మన జీవితంలో కార్యం జరగకపోవడానికి కారణం ఏంటి? మన జీవితంలో అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏంటి? దేవుడు సర్వశక్తి గల దేవుడు. దేవుడు ఏదైనా చేయగలడు. కాబట్టి అబ్రహాము అప్పటి వరకు ఆ దేవునిలో నడిచాడే కానీ ఆయన సర్వశక్తిని ఎరగల. అయితే ఇప్పుడు దేవుడు చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నేను సర్వశక్తి గల దేవుడును. నా సన్నిధిలో నువ్వేం చేయాలంటే నిందారహితుడిగా నడువుము, అనగా నింద లేనివాడిగా, అనగా పరిశుద్ధమైన జీవితం జీవించు, పవిత్రమైన జీవితం జీవించు, నాకు యోగ్యమైన జీవితం జీవించు, నా దృష్టికి యథార్థంగా నువ్వు నడువు. ఇప్పటి నుంచి నువ్వేమవుతావు తెలుసా? అబ్రాము కాదు అబ్రహాము అవుతావు, శారాయి కాదు శారా అవుద్ది అని చెప్పాడు. అప్పుడు అబ్రహాము అయ్యాడు. కాబట్టి అప్పటి వరకు అబ్రామ్. అయితే ఇప్పుడు దేవుడే ఏం పేరు పెట్టాడు? అబ్రహాము అని పేరు పెట్టాడు. కాబట్టి అబ్రహాము అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క హృదయాంతరంగంలో నుండి వచ్చింది. అబ్రామ్ అని పిలిచిన దేవుడు ప్రేమనంటే అబ్రహాము అని పిలుస్తా వచ్చాడు. అంటే నోరారా హృదయమార అబ్రహాముని దేవుడు ఆస్వాదించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పూనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ దినాల్లో ఉన్న దేవుడు ఈ దినాల్లో ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ నువ్వు చూస్తావు అని చెప్తుంది. ఇప్పుడు 18వ అధ్యాయంలో అబ్రహాము యొక్క జీవితాన్ని చూస్తే, అబ్రహాము ఆ 18వ అధ్యాయంలో ఎండవేళలో గుడారం యొద్ద కూర్చున్నప్పుడు దేవుడు ఆ 3 వ్యక్తులుగా వచ్చినప్పుడు అబ్రహాము యొక్క ప్రేమ ఎలా ఉందంటే, ఆ ఎండవేళలో దేవుణ్ణి చూసినప్పుడంట అబ్రహాము పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యా నీ దాసుని నువ్వేం చేయొద్దు, దాటిపోవద్దు. చూసారండి? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయం నేను చేయవలసిన పని ఏంటంటే దేవుడు మనల్ని దాటిపోవద్దు. అబ్రహాము లాంటి గొప్ప దేవుని మాటకు లోబడి దేవునికి విధేయత చూపించినటువంటి భక్తుడే సాష్టాంగపడి, అయ్యా నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను చేయవలసిన పని ఏంటి? దేవా నన్ను దాటిపోవద్దు, నా కుటుంబాన్ని దాటిపోవద్దు, నా సంఘాన్ని నువ్వు దాటిపోవద్దు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, దాటిపోవద్దు అని ప్రార్థన చేయాలి. దేవుడు కానీ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎంతో భయంకరమైన పరిస్థితి మనకు కలిగి ఉంటాం. దేవుని నామమునకు వందనాలు. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు అన్నాడు. కాబట్టి దేవుడు దాటిపోవద్దు అని వెళ్ళకుండా ఉండాలి అంటే వాక్యం చెప్తుంది, అబ్రహాము సాష్టాంగపడ్డాడంట. అబ్రహాము ఏం చేశాడంట? సాష్టాంగపడి దేవుణ్ణి ఆహ్వానించాడు. మనందరికీ తెలుసు, ఇక్కడ దేవునికి ఆహారం సిద్ధపరిచాడు. ఎంతో అబ్రహాము గారు ప్రేమపూర్వకంగా భోజనం పెట్టిన తర్వాత, దేవుడు ఆహారాన్ని భుజించిన తర్వాత ఇప్పుడు అడిగాడు, అబ్రహామా నీ భార్య శారా ఎక్కడుంది అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నా భార్య గుడారంలో ఉంది అన్నాడు. అయితే అబ్రహాము యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు శారా గుడారములో నుంచి వింటా ఉంది. అయితే దేవునికి తెలుసు శారా వింటుందని. అప్పుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే దేవుడు ఇక్కడ చూడండి, 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము చూడండి, ఇక్కడ 10వ వచనం అంటున్నాడు, అందుకైన మీదటికి కాలమున్న నీ యొద్దకు నిత్యముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్యన శారాకు కుమారుడు కలుగునని చెప్పెను. అక్కడ 11వ వచనం చూడండి, 11, 12 వచనాలు చూస్తే, అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక, ఇక్కడ అంటుంది శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనేను. చూడండి, నిజమే, అప్పటికే అబ్రహాము 99 సంవత్సరాలకు వచ్చేసాడు, శారా 90 సంవత్సరాలకు వచ్చేసింది. వారు శరీరరీతిగా చూస్తే ఆమె కాన్పు ఉడిగిపోయింది, ఇంకా స్త్రీ ధర్మం ఏమైపోయిందంట, నిలిచిపోయింది. అబ్రహాముకి పురుషుడి ధర్మం నిలిచిపోయింది.
వృద్ధులైపోయారు. ఇంకా అందులో ఏమి ఆయన యొక్క శరీరం ఏ బలము లేదు, ముసలివాడైపోయాడు. అలాంటి సమయంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలకు పిలిచాడు. పిలిచిన వెంటనే అబ్రహాముతో చెప్పాడంటే నీ సంతానం ఇస్తాను అన్నాడు. ఆ సంతానాన్ని కొరకు అబ్రహాము అప్పటికి 24 సంవత్సరాలు కనిపెట్టాడు. ఇంకా శారా గర్భము ధరించలా. ఇంకా అలాంటి సమయంలో దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చి ఏం చెప్తున్నాడంటే నేను ఇప్పుడు వచ్చాను, నాకు మంచి ఆహారం పెట్టావు కాబట్టి నేను మరలా వస్తా. చూడండి, ఆతిథ్యం ఏం తీసుకొని వచ్చిందండి. కాబట్టి దేవుని పిల్లారా, మన ఇంటికి ఎవరు వచ్చినా సరే మనం ఆతిథ్యము చెయ్యాలి. ఆతిథ్యము, అందుకే ఆతిథ్యము చేయుట మరిచిపోవద్దు అన్నారు. ఆతిథ్యము ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. కాబట్టి దేవుని పిల్లమైన మనము సనుక్కోకూడదు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇది చేశారు అది చేశారు అనుకోకూడదు. అలాగ చేస్తే మనకు ఆశీర్వాదము రాదు. ఆతిథ్యము ఆశీర్వాదం తీసుకుని వచ్చింది. అబ్రహాము జీవితంలో ఎంతో ఆశించి ఆతిథ్యం చేయలా. చూడండి, మనం ఏం చేస్తామంటే అనేక సార్లు ఆశించి ఆతిథ్యం చేస్తాం. ఆశించి ఆతిథ్యం చేయడం ద్వారా మనము బహుమానాన్ని పోగొట్టుకుంటాం. అయితే ఆశించకుండానే దేవునికి చేసినట్టు ఎవరికి మనం చేస్తే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక చిన్న కథ మీకు చెప్తా. ఒక సహోదరి ప్రార్థన చేస్తూ ఉందంట. యేసయ్యా నువ్వు మా ఇంటికి రా, యేసయ్యా మా ఇంటికి రావని ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ రాత్రి యేసుప్రభు వారి దర్శనం కలో అన్నాడంట, అమ్మా రేపు ఉదయాన్న నేను మీ ఇంటికి భోజనానికి వస్తానమ్మా అని చెప్పాడంట. ఈ స్త్రీ సంతోషంతో లేచిపోయి పొద్దున నుంచి సాయంకాలం వరకు కూడా పనులు చేస్తా మొదలుపెట్టిందంట. చక్కగా ఏం చేస్తూ ఉంది, మంచి ఆహారం సిద్ధపరిచింది, మంచి భోజనాన్ని సిద్ధపరిచింది. కాబట్టి మంచి చికెను, మటను, ఫిష్ ఇవన్నీ తయారు చేసేసింది. కాబట్టి ఉదయం నుంచి చూస్తూ ఉంది యేసయ్య వస్తాడా. గేట్ శబ్దం అయిందంట. గేట్ శబ్దం అయితే నా ప్రభు వచ్చాడు అని సంతోషంతో గేట్ దగ్గరికి వెళ్తే ఒక అడుక్కునే బాలుడు వచ్చి అమ్మా నాకు ఏదైనా ఆహారం పెట్టు అన్నాడంట. అప్పుడు ఆవిడ అందంట, నేను యేసు ప్రభు వారి కోసం తయారు సిద్ధం చేసిన ఆహారం ఆయన కొంచెం చూస్తే నువ్వు వచ్చావా, గెట్ అవుట్ అందంట. ఆ బాలుడు బాధతో వెళ్ళిపోయాడంట. 11 అవుతా ఉంది, భోజనం టైం వచ్చింది, యేసు ప్రభు వారు వస్తాడని చూస్తూ ఉందంట. ఆ టైంలో ఒక స్త్రీ వచ్చి అమ్మా ఆకలి అవుతుంది అన్నం పెట్టమ్మా అన్నంట. అప్పుడు ఆ స్త్రీని అన్నంట, నేను యేసు ప్రభు వారికి వచ్చి చూస్తున్నాను, యేసు ప్రభు వారికి వచ్చి చూస్తే నువ్వు వచ్చావా, లేదు ఏం లేదు పో అని చెప్పి గద్దించిందంటే ఆమె వెళ్ళిపోయింది. ఆ సాయంకాలం 4 అవుతా ఉంది, యేసయ్య వారు చూస్తూ ఉంది. అసహనంతో ఉంది స్త్రీ, సిద్ధపరిచింది కానీ అసహనంతో ఉంది, యేసయ్య రావట్లేదని. అయితే చూస్తూ ఉంది యేసయ్య ఎప్పుడో రాత్రి కన్నా వస్తాడు, ఉదయం టిఫిన్కి రాలేదు, మధ్యాహ్నం భోజనానికి రాలేదు, సాయంకాలం కనీసం డిన్నర్ కన్నా వస్తాడని చెప్పి యేసయ్య చూస్తూ ఉంది. యేసయ్య కొరకు చూస్తూ ఉంటే 5 గంటలకి ఒక ముసలి వృద్ధాప్యం ఉన్నటువంటి ఆయన వచ్చి అమ్మా ఏమైనా భోజనానికి ఏం పెట్టమ్మా అనంట. అసలే అసహనంతో ఉన్న స్త్రీ ఎంతో రౌద్రముతో తిట్టి అతను పంపేసిందంట. ఆ రాత్రి ఎంతో యేసుప్రభువారు భోజనానికి కూడా రాలా. 10 అవుతా ఉంది, ఈ స్త్రీ పండుకొని పోయింది. అసహనముతో కోపంతో పడుకుని పోయిన సమయంలో అప్పుడు మళ్ళా కళ్ళలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారంట. వచ్చినప్పుడు కోపంతో ఊగిపోయి యేసుక్రీస్తు ప్రభువా మీ కొరకు ఇన్ని సిద్ధం చేశాం కదా, ఎంతో కష్టపడ్డా, ఉదయం వస్తావని చూసా, మధ్యాహ్నం వస్తామని చూసా, సాయంకాలం వస్తామని చూసా, నువ్వు రాలేదేంటి యేసు ప్రభా అందంట. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు అంట, అమ్మా నేను 3 సార్లు వచ్చానమ్మా నీ దగ్గరికి, ఉదయం వచ్చాను, మధ్యాహ్నం వచ్చాను, సాయంకాలం వచ్చాను, నన్ను పంపేశావమ్మా అన్నాడు. అప్పుడు అన్నదంట యేసు ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చావు నా దగ్గరికి, నేను చూస్తున్నాను కదా నీ దగ్గరికి అంటే, అమ్మా ఇదిగో నా పిల్లలైన వారు 3 వచ్చారు, బాలుడు నా పిల్లవాడే, స్త్రీ నా బిడ్డే, వృద్ధుడు నా బిడ్డే, వాళ్ళకి నువ్వేమైనా పెడతావేమో చూసా, వాళ్ళకి చేస్తే నువ్వు నాకు చేసినట్టే, వాళ్ళు నువ్వు తిట్టి పంపేసావు కనుక పంపేసినట్టే అన్నాడు. ఆమె ఎంతో సిగ్గుపడిందంట. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఆతిథ్యం ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాను. ఇక్కడ అబ్రహాము ఆశించి ఆతిథ్యం చేయలా. అనేక సార్లు మనము ఆశించి ఆతిథ్యం చేస్తాం. శరీర సంబంధమైన బహుమానం దొరుకుద్ది కానీ ఆత్మ సంబంధమైన దేవుని దగ్గర వచ్చే ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు విందు చేయనప్పుడు ఎవరిని పిలవమన్నాడు, నీ బంధువులను, నీ రక్త సంబంధికులను, మీ పక్కవారిని గొప్పవారిని పిలవద్దని చెప్పలా, లేని వారిని అడుక్కున్న వారిని పిలువు. వారు వచ్చినప్పుడు అంట
తిని వారు సంతోషించి మిమ్మల్ని దీవించి వెళ్ళిపోతారు. వారు ఏమెవరు? అప్పుడు పరలోకములో మీ ఫలం ఏమవుద్ది? అధికమవుద్ది అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ అబ్రహాము జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఆతిథ్యము ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి ఇక నుంచి అయినా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యము చెయ్యండి. అయితే సనగవద్దు, గొనగవద్దు, వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకోవద్దు. అలాంటిది కూడా ఏమవుతుంది? ఆశీర్వాదాన్ని పోగొడుతుంది, ప్రయాసం అంతా వ్యర్థమవుతుంది. అందుకని అబ్రహాము అలాగూ చేయలేదు, అబ్రహాము భార్య అలాగూ చేయలేదు. వాళ్ళిద్దరు ఎంతో సంతోషంగా ఆతిథ్యం ఇచ్చారు. అందుకని దేవుడు సంతోషించి చెప్తున్నాడు, అబ్రహామా మరలా మీదటి కాలం మరలా నేను వస్తా. వచ్చినప్పుడు మీరు ఇద్దరే ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఎంతమంది ఉంటారు? కౌగిటిలో శారా కౌగిటిలో కుమారుడు ఉంటాడు అని చెప్పాడు దేవుడు. అప్పుడు ఆతిథ్యం ఏం తీసుకొచ్చింది? ఆశీర్వాదం తీసుకుని వచ్చింది. అయితే లోపల శారా అంటుంది, శారా ఏం చెప్తుంది? నా యజమానుడు ముసలివాడైపోయాడు, నా యజమానులో బలము లేదు, నాలో స్త్రీధర్మం నిలిచిపోయింది, ఇది అసాధ్యం. అది అసాధ్యం. ఎలాగా? దేవుడు ఎలా చెప్తున్నాడు? అసాధ్యం. అయితే దేవుడు విని, శారా ఎందుకు నవ్వుతున్నావు? ఆవిడ భయపడి ఏం చెప్తుంది? అయ్యా నేను అవ్వలేదయ్యా అని చెప్తుంది. కానీ దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా? చూడండి, జాగ్రత్త మీరు గమనించండి. ఇక్కడ అబ్రాహాము జీవితము ముసలి వయసు వచ్చేసింది, శారా స్త్రీధర్మం నిలిచిపోయింది. ఇక శరీర సంబంధంగా లోకరీతిగా మనం చూస్తే ఇది అసాధ్యం, ఇది అసాధ్యం, ఇది జరగదు, దేవుడు చెప్పిన జరగదు. కొంతమంది అంటారు, అయ్యా దేవుడు దిగొచ్చినది చేయలేడురా, దేవుడు దిగొచ్చిన జీవితం బాగోదురా, దేవుడు దిగొచ్చే కుటుంబం బాగోదురా అని చెప్తా ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు దిగి రాకపోయినా దేవుడు నీ జీవితంలో ఉంటే నీ జీవితం బాగోవద్దని చెప్తుంది. దేవుడు ఈ మనుషులు ఇది అసాధ్యం అన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాకు అసాధ్యమైనది ఉన్నదా? దేవుని నామమునకు వందనాలు. దేవునికి ఏది అసాధ్యం లేదు. అయితే నువ్వు నమ్ముట, బైబిల్ చెప్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ తండ్రి తన కుమారుని యొక్క రోగాన్ని బట్టి ఆ దయ్యము పడినాన్ని చూసి ఆయన నిరాశలో నిస్పృహలో యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అన్నాడు, శిష్యుల దగ్గరికి వచ్చాను, శిష్యులు దాన్ని ఏం చేయలేకపోయారు ప్రభువా, అయితే నీవైతే ఏమైనా మా మీద కనికరపడైతే నీ వలనైతే, చూడండి ఏం చెప్తున్నాడు, నీ వలనైతే మా మీద జాలిపడి ఇది చెయ్యయ్యా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కోపగించుకోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మంచి మాట ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి అసాధ్యము ముందు పెడితే అసాధ్యం, అసాధ్యం. శిష్యుల రీతిగా చూస్తే అది అసాధ్యం పోలా, ఇది అసాధ్యం పోదు. కానీ అది శిష్యుల చేతిలో పడితే అసాధ్యం, దేవుని చేతిలో పడితే సాధ్యం అయిపోయింది. అబ్రాహాము దేవుని పిలుపు చూడండి, సర్వశక్తి గల దేవుడు అని చెప్పక మునుపు అబ్రాహాముగా ఉన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడును, నా ముందు నిందారతగా నడవయ్యా అనగానే అబ్రహాం అయిపోయాడు. చూడు, ఒక రాత్రిలో మార్పు వచ్చేసింది. అబ్రహాం అయిపోయాడు. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని విధేయత చూపించాడు. చూడండి, ఒక గొప్ప దైవజనుడు అబ్రహాము గురించి ఇలా చెప్తే ఏం చెప్పాడంటే, అబ్రహాము కర్ర పట్టుకుంటా ఊగిపోతా ఉన్నాడు అంట. ఊగిపోతా ఉన్నప్పుడు దేవుడు రాత్రి అబ్రహాం దగ్గరికి వచ్చాడంట, అబ్రహామా నువ్వు కర్ర వదిలేయి. అయ్యా నేను కర్ర వదిలితే పడిపోతానేమో, అయ్యా నేను ముసలివాడిని ఊగిపోతున్నాను అనుకోలేదంట అబ్రహాం. దేవుడు చెప్పాడని చెప్పి వదిలేశాడంట. వదిలేగానే వచ్చింది, బలం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు నీ పేరు అబ్రహామయ్య అన్నాడంట. చూసారా, దేవుని మాటకు లోబడి ద్వారా అబ్రహాము అయిపోయాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని మాటకు లోబడి విధేయత చూపిస్తే మనము కూడా అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. అందుకే ఇక్కడ శారా దినాల్లో చూస్తే, శారా జీవితంలో చూస్తే ఆమె తన దేహాన్ని చూసుకుంది, తన యజమానుడి దేహాన్ని చూసుకుంది. యజమానుడు ముసలివాడైపోయాడు, శారా ధర్మము నిలిచిపోయింది, సుఖము లేదు, సంతోషము లేదు, పిల్లలు పుడతాన ఆశ లేదు. అలాంటి ఆశ లేని సమయంలోనే నిరాశ దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చి చెప్తున్నాడు, అబ్రహామా మీదటి కాలం మరలా వస్తానయ్యా, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, మీరు ముగ్గురు ఉంటారు అన్నాడు. అప్పుడు శారా నవ్వింది. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనదినా ఉన్నదా అన్నాడు. అయితే ఆమె భయపడి, చూడండి అక్కడ ఏం చెప్పబడింది, 13వ వచనం 14వ వచనం అంటున్నాడు చూడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయకాలము నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. కాబట్టి 21వ వచనంలో చూస్తే
ఆదికాండం 21 అధ్యాయంలో చూడండి, మొదటి వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను, యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. చూడండి, దేవుని నామమునకు వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, శారా అబ్రహాం అక్కడ నమ్మలేదు కానీ, నవ్వారు కానీ, అయితే దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, శారానంట తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను, యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. 2వ వచనం, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారును కనెను. ముసలితనమందు కుమారుడు పుడతాడా అని అడిగిన శారా, సందేహించిన శారా ముసలితనమందు, చూడ చక్కగా రాసిడన్నమాట, ముసలితనమందు అంట అబ్రాహాము కొరకు శారా ఇస్సాకుని ఏం చేసింది, కన్నది. చూసారా? కాబట్టి అసాధ్యమైన ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఉన్నదా? కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ముసలివాడైన అబ్రహాము యొక్క గర్భంలో నుంచి, మృతతుల్యమైన శరీరంలో నుంచి అబ్రహాముకి సంతానం తీసుకొచ్చినటువంటి దేవుడు మృతతుల్యమైన మన జీవితంలో నుంచి, నిరాశ నుంచి, ఊబిలో నుంచి మన జీవితాల బయటికి తీసుకుని వస్తాడని సంగతి మనం మర్చిపోకూడదు. అందుకే అక్కడ ఆ దయ్యము పట్టిన కుమారుని తండ్రితో చెప్తున్నాడు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తావు. కాబట్టి అబ్రహాము శారాలు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, యెహోవాకు ఏంటి అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అన్నప్పుడు వారు శారా నవ్వుకుంది. దేవుడు ఇలాగ చెప్తాడులే అని చెప్పి ఏదో నిరాశగా నవ్వుకుని ఉండొచ్చు. అయితే 21వ అధ్యాయం వచ్చేటప్పటికి మొదటి 2 వచనాలు వచ్చేటప్పటికి యెహోవా తాను చెప్పినట్టుగా శారాను దర్శించెను, తను వాగ్దానం ఇచ్చినట్లుగా శారాకు చేసెను. శారా అబ్రహాం ముసలితనమందు ఏం కన్నదంట, కుమారును కన్యను. కాబట్టి అసాధ్యం ఏమైంది, సాధ్యమయ్యింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువానందు విశ్వాసముంచు వారలారా, యెషయా గ్రంథము 26 అధ్యాయం 3వ వచనం అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవనిగా కాపాడుతావు. ఆనుకుందాం దేవుని మీద, దేవుని విశ్వాసం ఉంచుదాం. అబ్రహాం అలా విశ్వాసం ఉంచాడు, అబ్రహాం విధేయత చూపించాడు, అబ్రహాము లోబడ్డాడు, అబ్రహాము దేవుడు కూర్చోమంటే కూర్చున్నాడు, అబ్రహాము దేవుడు లెమ్మంటే లేచాడు. అబ్రహాము జీవితం చూసి దేవుడు ఎంతో సంతోషించాడు. అందుకే అబ్రహాము జీవితంలో ఏమైందంటే అండి, అసాధ్యము సుసాధ్యము చేశాడు. మళ్ళీ రెండోదిగా మనం చూద్దాం, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం చూడండి. 27వ వచనం, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా. చూడండి 26, 27 వచనాలు చూడండి. అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా. చూడండి, అక్కడ ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో శారాతో అసాధ్యమైనది ఉన్నదా అని చెప్పిన దేవుడు, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనంలో కూడా అన్నాడు ఇర్మియాతో, ఓ ఇర్మియా, నేను సర్వ శరీరులకు నేను దేవుడను. ఎవరికంటే అండి, సర్వ శరీరులకు దేవుడంట ఆయన. సర్వ శరీరులకు నేను దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఎందుకని అంటే ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది బబులోని యొక్క రాజు అయినటువంటి నెబుకద్నెజరు మొత్తం మీద 3 సార్లు దండయాత్ర చేశాడు. 3 సార్లు యెహోయాకీను సిద్కియా దినాల్లో 3 సార్లు, 3 రాజుల దినాల్లో చేశాడు. వచ్చిన మొట్టమొదట యెహోయాకీను దినాల్లోను, యెహోయాకీము దినాల్లో, సిద్కియా దినాల్లో వచ్చి కొంతమంది పట్టుకుని పోయాడు. 10 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలు ఒకసారి మొత్తము దండయాత్ర చేశాడు. అయితే ఇప్పుడు 3వసారి దండయాత్ర చేయబోయే ముందుగా
కొంతమంది బబులోనులోని బానిసలుగా వారు ఉన్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు ఇర్మియా ఏం ఇర్మియాకు దేవుడు చెప్పాడు, అయ్యా స్థలాలు కొనుక్కోండి అంటే. అప్పటికే యెరూషలేం పాడైపోయింది. యెరూషలేములో ప్రజలు చాలామంది గనులైన వారు వెళ్ళిపోయారు, చాలామంది చంపేశాడు. ఇలాంటి సమయంలో ఇర్మియాము చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం ప్రత్యక్షమై, ఇర్మియా నీ ఆస్తిని కొనుక్కోమని నీ యొక్క సహోదరుడి, నీ యొక్క బాబాయి యొక్క పినతండ్రి యొక్క కుమారునికి చెప్పు అంటే అతడు వచ్చి కొనుక్కున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇర్మియాకు ఆలోచన వచ్చింది. ఒక పక్కనేమో దేవుడు ఏం చెప్తున్నాడు, ఇది నాశనం అయిపోతుంది, కాల్చివేయబడుద్ది, బబులోను రాజు వస్తాడు, మిమ్మల్ని అందరినీ చెదరగొట్టేస్తాడని చెప్తున్నాడు పక్కన దేవుడు. మరి అదే దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ స్థలములు కొనబడతాయి, ఇల్లు కట్టబడతాయి, మరలా ఇవి ఎంత ఘనంగా చేస్తానని అంటున్నాడు. ఏది చేయాలి నమ్మక ఇప్పుడు ఇర్మియాకు ఆలోచన వచ్చి ఇర్మియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 16వ వచనం నుంచి ఇక్కడ ఎప్పటి వరకు చేశాడంట, 25వ వచనం వరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అన్నాడు 23వ వచనం చూడండి. వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకునేది కానీ నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయిరి, వారు చేయవలని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయిరు కనుక ఈ కీడంతయు వారి మీదకి రప్పించున్నావు అని చెప్పి 24వ వచనం అంటాడు, ముట్టడి దెబ్బలను చూడుము, పట్టణం పట్టుకొంటకు అవి దానికి సమీపించున్నవి, ఖడ్గము క్షామము తెగులు వచ్చేట వల్ల దాని మీద యుద్ధము చేయుచుండు కల్దీల చేతికి ఈ పట్టణం అప్పగింపబడును, నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాన్ని చూచుచున్నావు కదా. చూడండి పరిస్థితులు చూస్తే అప్పటికే 2 సార్లు ఈ యొక్క యెహోయాకీనును కూడా ఈ యొక్క రాజు బబులోను రాజు నెబుకద్నెజర్ తీసుకుని వెళ్ళిపోయాడు. 3వసారి సిద్కియా తిరుగుబాటు చేశాడు. ఈ సిద్కియా దినాల్లో కూడా ఇప్పుడు ముట్టడి దెబ్బలు వేయబడ్డాయి. పట్టణము పట్టబడతావడానికి రెడీగా ఉంది కాబట్టి శత్రువులు చుట్టుముట్టేశారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇదంతా చూస్తున్నావు కదయ్యా, నువ్వు ఒకసారి నువ్వు కీడు రప్పించేసావు, 2వసారి కూడా కీడు రప్పిస్తావు, 3వసారి కీడు రప్పించడానికి ఏమని చేస్తుంది, పట్టణం సమీపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో నువ్వేం చేయమంటున్నావు చూడండి. ఇర్మియా ఒక డౌట్ చూడండి, 25వ వచనం. యెహోవా ప్రభువా, ధనమిచ్చి పొలమును కొనుక్కొని సాక్షులు పిలుచుకొనుమని నీవు నాతో సెలవిచ్చితివి, అయితే ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడుచున్నది. చూడండి, పాడైపోయే పట్టణంలో స్థలం కొనుక్కోమంటున్నాడు, చెడిపోయే పట్టణంలో అనగా కాల్చబడే పట్టణంలో కొనుక్కోమంటున్నాడు. ఇటు చూస్తేనేమో శత్రువులేమో ఎక్కడికి వస్తున్నారు, యెరూషలేముని కాల్చివేయడానికి వస్తూ ఉన్నారు. దేవుడే చెప్పాడు, మరి అదే దేవుడు ఏం చెప్తున్నాడు, ఇది ఇలాగ కొనుక్కోవయ్యా అని చెప్తుంది ఇర్మియాకి. అయితే ఇప్పుడు ఇర్మియాకి అర్థం కాల, ఇప్పుడు డైనామాల్లో ఉన్నాడు. ఏది నిజం, దేవుడు నాశనం చేయటం అనేది నిజమా, దేవుడు బాగు చేయడం అనేది నిజమా? అయితే బైబిల్ చెప్తుంది రెండు నిజమే. కాబట్టి పాడు చేసేది నిజమే, పాడు చేసేదాన్ని తిరిగి బాగు చేయడం కూడా నిజమే. దేవుడు ఏదైనా చేయగలడు. ఇర్మియా ఆలోచిస్తున్నాడు, అయ్యా ఏంటి ఇది, నువ్వేమో పట్టణము పాడైపోబోతుంది, పట్టణమేమో నాశమైపోతుంది, ఇలాంటి సమయంలో నువ్వు కొనమంటున్నావేంటయ్యా అని అనుమానం ప్రార్థన చేస్తే అప్పుడు ఇర్మియాకు వాగ్దానం వచ్చింది. చెప్తున్నాడు, అయ్యా ఓ ఇర్మియా, నేను చూడండి ఏమన్నాడు, నేను యెహోవాను అంటే ఏంటి, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. అదే మోషేతో చెప్పాడు. మోషేతో కూడా నిర్గమాకాండ 3వ అధ్యాయంలో ఆ మిద్యాను అరణ్యములో అక్కడ హోరేబు కొండ మీద, ఆ కొండ దగ్గర దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేను యెహోవాను అన్నాడు. నేను ఉన్నవాడును అనువాడును అని ఏదైనా నేను చేయగలను. కాబట్టి ప్రియమైన సహోదరుడా, మన దేవుడు ఉన్నవాడు అనువాడు, ఏదైనా దేవుడు చేయగలడు. కాబట్టి ఇక్కడ ఇర్మియా కూడా అనుమానిస్తున్నాడు. గొప్ప ప్రవక్త, విలపించే ప్రవక్త, తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని ప్రతిష్ఠించబడిన గొప్ప ప్రవక్త, యాజకుని యొక్క కుమారుడు, ఎన్నో దేవుని మాటలు. ఈ యొక్క ఇర్మియా జీవితము గొప్ప అద్భుతాలు చేయలేదు కానీ, స్వస్థతలు చేయలేదు కానీ, దేవుని కొరకై జీవించిన గొప్ప ప్రవక్త, దేవుని ప్రజల కొరకై విలపించిన ప్రవక్త, దేవుని ప్రజల కొరకై తిరిగి సమకూర్చడం ఏడ్చినటువంటి ప్రవక్త. అలాంటి ప్రవక్తకే అనుమానం వచ్చింది. అక్కడ అబ్రహాము యొక్క భార్య శారాకు అనుమానం వచ్చింది. ఆమె అనుమానాన్ని దేవుడు పటాపంచలు చేస్తూ కుమారుని ఇచ్చాడు.
ఇక్కడ ఇర్మియా లాంటి గొప్ప దైవజనుడికే అనుమానం వచ్చినప్పుడు ఇర్మియాతో చెప్తాను, నేను యెహోవాను, సర్వ శరీరులకు నేను దేవుడను, నాకు యెహోవాకు అసాధ్యమైన ఉన్నదా అని చెప్పి ఇప్పుడు ఇర్మియాకు క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నాడు. అంటే డౌట్ని ఏం చేస్తాడు, విభజించి ఆయన అనుమానాన్ని తీస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి, ఇక్కడ అన్నీ మనం చూడొద్దు కానీ చూడండి 37వ వచ్చి నుంచి చూడండి. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములు అన్నిట్లో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. ఇర్మియా మొదటి నేను చెప్పిన మాట నిజమే. 70 సంవత్సరాల వరకు బబులోన్లోనికి వెళ్ళి బానిసత్వం చేస్తారు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారు తిరిగి నేను మనం సమకూరుస్తా. ఏ దేశాలకైతే వారు చెదిరిపోయారో, భూప్రపంచంలో ఎక్కడికైతే చెదిరిపోయారో అక్కడ అందరినీ నేను చేస్తాను, సమకూర్చుకొచ్చి తీసుకొచ్చి ఈ దేశంలో వారిని నాటి వారికి ఏం చేస్తాడంటే దేవుడు 39వ వచనం చూడండి. మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. మేలు చేస్తాడంట. ఏం చేస్తాడంట? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లైవ్ వీక్షిస్తున్న నీవు, దేవుడే మన జీవితాన్ని శ్రమల గుండా తీసుకెళ్ళిన దేవుడు. తిరిగి దేవుని వాక్యం చెప్తుంది, మరలా దేవుడే మనకు మేలు చేస్తాడంట. ఇది నువ్వు నమ్ము ప్రియమైన సహోదరి సహోదరుడా, నమ్మిన ఎడల దేవుని మహిమ నువ్వు చూస్తావు. ఇర్మియా ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో దేవుని దగ్గరే అన్నాడు, అయ్యా నువ్వే కదా ఈ పట్టణాన్ని అప్పగిస్తానంటున్నావు, మరి నువ్వే కదా ఈ స్థలాన్ని కొనుక్కోమంటున్నావు, నాకేం అర్థం కాలేదయ్యా అన్నప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా ఈ ప్రజలను నేను 70 సంవత్సరాలు బబులోనికి అప్పచెప్తా, బానిసత్వంలో వారు ఉంటారు, తిరిగి సమకూర్చిన తర్వాత వారికి ఏం చేస్తాను, నేను మేలు కలిగినట్లు ఏక హృదయము కలుగు చేస్తానన్నాడు. 2:40 అంటాడు చూడండి, నేను వారికి మేలు చేయటం మానకున్నట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను, వారు నన్ను విడువకున్నట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. తర్వాత 41 అంటాడు చూడండి, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించున్నాను, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశంలో నిత్యముగా వారిని నాటెదను. చూడండి, దేవుడు ఎంత కోపపడతాడో అంత రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు. అందుకే కీర్తనలు 99వ అధ్యాయంలో చూస్తే ఆయన కోపించుచుని పాపము పరిహరించే దేవుడు. కాబట్టి అందుకే యెహోవాకు అసాధ్యమైనది ఉన్నదా అని అడిగాడు. కాబట్టి శారాతో కూడా యెహోవాకు అసాధ్యమైనదా ఉన్నదా అని అడిగాడు. అందుకే ఇక్కడ ఆ దైవం పట్టిన వాని కుమారుని యొక్క తండ్రితో అన్నాడు, అయ్యా నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమ నువ్వు చూస్తావు. ఎందుకని దేవుని మహిమ చూస్తావు? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యమే. అందుకే దేవునికి ఏది అసాధ్యమేది లేదు. కాబట్టి ముసలితనమందు శారాకు అసాధ్యం, దేవుడు దాన్ని సాధ్యం చేశాడు. ఇర్మియా దినాల్లో చూస్తే అది అసాధ్యం. 70 సంవత్సరాల దేశము, ఎంతో అక్కడ బీదలు తప్ప ఎవరు లేరు. అలాంటి దినాల్లో అక్కడ స్థలం కొనుక్కోమని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఇది అసాధ్యం, కానీ దేవుడు ఏమనంటే మేలు కలుగుద్ది వారికి రాబో దినాల్లో, వారిని నేను ఆస్వాదిస్తాను, వారికి మేలు చేస్తాను, వారిని నాటుతాను అని చెప్పాడు. అలా ఉన్న దేవుడు వారిని సమకూర్చాడు. అయితే ఇప్పుడు నూతన నిబంధన గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది చూడండి, మత్తయి సువార్త, ఈ మాట చూసి ముగిస్తా. మత్తయి సువార్త 17వ అధ్యాయము చూడండి 21వ వచనము చూస్తే, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముండిన యెడల ఈ కొండలు చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని కానీ అది పోవును, మీకు అసాధ్యమని ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇప్పుడు శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా నాకే అసాధ్యం అనుకోవద్దు, నాకే అసాధ్యమైంది ఏం చేశాను ఇప్పుడు సాధ్యం చేస్తాను. ఇప్పుడు అబ్రహాము జీవితంలో అసాధ్యమైంది సుసాధ్యమైంది, ఇర్మియా జీవితంలో అసాధ్యమైంది సుసాధ్యమైంది. అయితే ఇప్పుడు నాకే కాదు, మీరు కూడా నమ్మిన యెడల మీకు అసాధ్యమైంది ఏదియో లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రేమగల దేవుడు మన జీవితంలో అసాధ్యమైనవి సాధ్యము చేస్తాడని మనం నమ్మాలి.
కాబట్టి నమ్మిన ఎడల దేవుని మహిమ నువ్వు చూస్తావు. నీ జీవితం ఇప్పటి వరకు అసాధ్యం 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 అనుకుంటావు. అయితే బైబిల్ చెప్తుంది, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు అబ్రహాము వలె ఇర్మియా వలె మనం నమ్మినప్పుడు, శిష్యుల వలె ఇక్కడ ఆవగింజంత విశ్వాసం మనం నమ్మినప్పుడు దేవుని మహిమను మనం చూస్తాం. దేవుడు మన మీద ఆనందించువాడై ఉన్నాడంట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆ తండ్రి ఎంతో దుఃఖంతో వచ్చిన ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు ఆ దయ్యంను వదలగొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ తండ్రి సంతోషంతో తన ఇంటికి వెళ్ళిపోయాడు. కాబట్టి నిరాశ నిస్పృహ తీసివేశాడు. యేసు ప్రభువారి దగ్గర రాకమునుపు నిరాశ ఉంది, యేసు ప్రభువారి దగ్గర రాకమునుపు బాధ ఉంది, యేసు ప్రభువారి దగ్గర రాకమునుపు ఇబ్బంది కలిగి ఉన్నాడు, యేసు ప్రభువారి దగ్గర రాకమునుపు ఎంతో వేదన కలిగి ఉన్నాడు. అయితే యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో అసాధ్యమైంది సుసాధ్యమైపోయింది. భారంతో వచ్చాడు, ఇప్పుడు సంతోషంగా కోడుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. స్వస్థత లేని దయ్యం పట్టిన కుమారుని తీసుకొని వచ్చాడు, వెళ్ళిపోతున్నప్పుడు స్వస్థ చిత్తుడైనటువంటి తన కుమారుని సంతోషంతో తీసుకొని వెళ్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న వారి ఇంట్లో ఎంత గొప్ప ఆనందం. అందుకే బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువారు చెప్పారు, ఇదిగో నేను ద్వారమున తలుపు వద్ద ఉండి నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినట్లా అతని యొద్దకు నేను వస్తా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నేడే యేసుక్రీస్తు ఆహ్వానించము, నేడే యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించము, నేడే యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించము. యేసుక్రీస్తు ప్రభువారు నీతో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలోనికి వస్తే మన జీవితం మారిపోద్ది. యేసు ప్రభువారు మన జీవితంలోనికి వస్తే మనం అన్నీ పోతాయి. అందుకే 2 కొరింథీ పత్రిక 5:17 అంటాడు, ఇదిగో క్రీస్తు యేసునందు నీళ్ళ వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తం ఏమైపోయాయి, క్రొత్తవైపోయాయి. మా స్నేహితులు చాలామంది యేసయ్యని ఎరగక మునుపు ఎంతో భయంకరంగా జీవించారు. నాకు స్నేహితుడు కలడు. ఆ స్నేహితుడు ఆ యొక్క వినాయక చవితి ఆ దినాల్లో ఆ యొక్క విగ్రహం ముందు డ్యాన్సులు వేస్తూ ఉండేవాడు. అతడు బ్రేక్ డ్యాన్సులు చాలా డ్యాన్సులు వేస్తూ ఉండేవాడు. అయితే యేసుక్రీస్తు ఒక దినాన్న నేను అతను కలుసుకున్నప్పుడు అతని జీవితం మారిపోయింది. ఆయన అన్నాడు, అయ్యా నేను యేసయ్యని నమ్ముకున్నాను, నా జీవితం మారిపోయిందని చెప్పి సేవ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఎవరి జీవితంలోకి వస్తాడో వారి జీవితము ఫలభరితముగా ఉంటాయి. నా జీవితమే ఒక సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభువారిని యొద్దకు రాకమునుపు ఎన్నో ఎక్కడికి వెళ్ళినా నష్టంలోనికి వచ్చా. అయితే దేవుడు నా జీవితంలోకి రాగానే అసాధ్యమైనవన్నీ సుసాధ్యం చేశాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు. నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. నా బ్రతుకును మార్చిన దేవుడు నీ బ్రతుకును కూడా మారుస్తాడు. నన్ను ఆశ్రయించిన దేవుడు నిన్ను కూడా ఆశ్రయిస్తాడు. అందుకే నన్ను ఆశ్రయించిన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ దినాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆశీర్వదించే యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నాను. అసాధ్యమైనది సుసాధ్యం చేసే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తున్నాను. ఇది వినుట వలన నీకు విశ్వాసము కలుగుద్ది. ఆ విశ్వాసము నిన్ను ఆశీర్వాదంలోనికి నడుపుద్ది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, అబ్రహాము వల్లే ఇర్మియా వల్లే మనము దేవుని లోబడినట్లుగా దేవుడు అట్టి ఆత్మను మనకు అనుగ్రహించి సమృద్ధి అయిన జీవము మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించి బలపరిచి దేవుని రాజ్యం కొరకై దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, జీవముగల మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క పరిశుద్ధమైన లేఖన భాగాల బట్టి మీకు వందనాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవా, శిష్యుల యొద్దకు తండ్రి తన కుమారుని తీసుకువెళ్ళినప్పుడు శిష్యులు దాన్ని పోగొట్టలేకపోయారు. అయితే మీరు అపవిత్రాత్మను గద్దించినప్పుడు అది విడిచి విలవలాడించి వెళ్ళిపోయి స్వస్థచిత్త పొందాడు. దేవా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని శారా అబ్రహాము ముందు చెప్పారు, ఇర్మియాతో కూడా చెప్పారు. కాబట్టి శారా ముసలితనమందు
అబ్రాహాముకు కుమారుని కన్నది. అలాగే తండ్రి బబులోను దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రజల కొరకై ఇర్మియాను స్థలం కొనమన్నప్పుడు ఇర్మియా సందేహపడి ఏమి చేయాలో అర్థం కాక అడిగినప్పుడు నేను సర్వశరీరులకు నేను దేవుడను అని చెప్పారు మీరు. దేవా నాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా అని చెప్పారు. మీకు అసాధ్యం ఏది లేదు. కాబట్టి తిరిగి వారిని నాటారు, తిరిగి వారిని సమకూర్చారు. కాబట్టి శిష్యులతో కూడా చెప్పారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీకు అసాధ్యం ఏదీ లేదు అన్నారు. అందుకే శిష్యులు ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ దినాలు ఉన్న దేవా ఆ దినాల్లో కూడా ఉన్నారు. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులో నుండి వాడు నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నారు. అనేక మంది దైవజనులు, దేవా భక్త్ సింగ్ గారు, ఇంకా అనేక జార్జ్ ముల్లర్ గారు, హడ్సన్ టాలర్ గారు, దేవా అదోరం జాడ్సన్, విలియం కేరీ అని గొప్ప దైవజనులు గొప్ప కార్యాలు చేశారు. అలాగా మేము కూడా గొప్ప కార్యముల కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. మీ నామను మహిమ తీసుకుని వచ్చేవారుగా సిద్ధపరచండి. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరూ మీరు ఆస్వాదించండి. చేయబడిన పరిచర్య మీరు దీవించండి. నిష్ప్రయోజమైన దాసును చేయవలసిన పని మేము చేస్తున్నాను. కాబట్టి మా హెబ్రోను బెయేర్షెబా దాని యొక్క 4 స్థలాలను ఆస్వాదించండి. ప్రజలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్న మా ప్రియా సహోదరుడు దేవా థామస్ దేవా ఇంగ్లాండ్లో ఉంటున్నాడు. మరొక నూతన సంవత్సరం దయాకిరీటం ఇచ్చారు. ఆ బిడ్డను మంచి ఆరోగ్యంతో నింపండి, చదువులో సహాయం చేయండి. దేవా ఈ సంవత్సరం కూడా మీ కృపను, మీ కనికరాన్ని, మీ దయను దేవా మీరు పొడిగించండి. ఆ బిడ్డ చదువు ఆరోగ్యము దయచేయండి. దేవా తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నాడు, కృప దయచేయమని ప్రార్థిస్తూ ఆ బిడ్డ చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉంచండి. ఇంకెవరైతే దేవా ఈ దినమున కొంతమంది దేవా యానివర్సరీ వెడ్డింగ్ డేసు, అలాగే కొంతమంది బర్త్డేలు ఇవన్నీ ఉన్నాయి ప్రభా, వాళ్ళు కూడా ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. తిరిగి ప్రభా మా యొక్క లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండగా దేవా లాక్డౌన్ ఎత్తివేసి ఉన్నారు, ప్రభుత్వం ఏమి చేయలేక. కాబట్టి మీరే కాపాడండి, మీరే మమ్మల్ని భద్రపరచండి. అభయంకరమైన వ్యాధి వ్యాప్తి చేయకుండా దేవా మీ చిత్తం అయితే వ్యాక్సిన్ కనిపెట్టినట్లుగా త్వరగా సామాన్యమైన మనుషుని వద్ద కూడా అది అందుబాటుకు వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం, సంతోషం, సమాధానము మనకును ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ, సకల పరిశుద్ధులకు దేవుడు తోడై ఉండి మన ఆత్మ ప్రాణ దేహాలను కాపాడి తన రాకడ పర్యంత వరకు కూడా నిర్దోషులుగాను మనల్ని ప్రభువు నిందారహితులుగాను చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.